ఇఫ్ యూ ఫీల్ వాళ్ళందరూ మనల్ని అన్సేఫ్ ఫీల్ చేపిస్తారంటే స్టాండ్ బై మై సైడ్, ప్రొటెక్ట్ మీ, డూ దాట్. డోంట్ టెల్ మీ వాట్ టు వేర్ అండ్ వాట్ నాట్ టు వేర్. మంచి గ్రీన్ ఫ్లాగ్ అబ్బాయిలు కానీ గ్రీన్ ఫ్లాగ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సింగిల్. సో అది కూడా నువ్వు వేయలేవు అంటే సారీ బ్రదర్, యూఆర్ ఎ బ్రదర్. నేను నీ మీద చాలా ఖర్చు పెట్టినా నువ్వు నాకు ఆ డబ్బులని నేను ఎవ్వడు పెట్టమన్నాడు బ్రో, నిన్ను ఎవ్వడు పెట్టమన్నాడు. మా పీజీ చుట్టూ తిరగడం అది ఎవడ్రా మీరంతా. పికప్లు చేసా, డ్రాపులు చేసా, నిన్ను అక్కడ నుండి ఇక్కడ నుండి చేశాను. ఆ పెట్రోల్ పైసలు కూడా అడిగిండు వాడు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చాలా మంది చెప్తారు కదా, ఆ హనీమూన్ పీరియడ్ ఉంటది ప్రతి రిలేషన్షిప్. నో, ఐ వాంట్ మై హోల్ లైఫ్ టు బి ఇన్ దట్ హనీమూన్ పీరియడ్ ప్లీజ్. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ వెరీ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉంటారో, ప్రౌడ్లీ ఇంటెలిజెంట్ అనద్దులే ఎందుకంటే ఊరికి ఎక్కువ మోసపోతాం కదా. ప్రతి క్యాజుల్లో నీరాని ఉండదు. నీ క్యాజుల్ కోసం నువ్వు ఎతకాలి. స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ దట్ పార్ట్నర్ యూ రియలీ వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిబ్బింగ్ ఆర్ క్రైయింగ్ అబౌట్ ఇట్. రిలేషన్షిప్ వచ్చింది, పిల్ల పడిపోయింది కదా, ఇంకా ఎందుకు ఎఫర్ట్స్ అని అంటే కుదరదు కదా. నువ్వు నా మంచి ఫ్రెండ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఆ వీడియోలో మగజాతి మొత్తం చెత్తగాళ్ళు, నేను మంచివాడిని, నువ్వు అలా చేయడం నాకు నచ్చదు, మంచిగా డ్రెస్ వేసుకో, గంజాయి తోటలో తులసి మొక్క అని వాళ్ళు ఫీల్. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు నువ్వు వచ్చి నా జీవితాన్ని ఏం ఉద్ధరిస్తున్నావు? ఎండ్ ఆఫ్ ద డే బాధలు కష్టాలు, వీఆర్ హ్యూమన్, వీఆర్ డిపెండెంట్. మనకి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది. దేవుడా ఎన్ని రోజులు ఈ పరీక్ష పంపించు తొందరగా. చాలు, పేషెన్స్ అయిపోయింది. సహనాకి సహనం నశించిపోయింది గైస్. ఎస్. సిచ్యువేషన్షిప్, ఆర్బిటింగ్, క్రంబింగ్, మైక్రో రిలేషన్షిప్, నానో రిలేషన్షిప్, ఘోస్టింగ్, పెంచింగ్. డైరెక్ట్ ఒకటే స్టేజ్, పెళ్లి స్టేజ్. పెళ్లి మండపం కోసమే మన ఏమంతా హింజు, టిండర్, బంబులు, రైట్ స్వైప్ 10 minutes లా, నచ్చలేదా అన్మ్యాచ్ 10 minutes లా అయిపోయింది. లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందంటే జనాలని డూమ్ 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 డూమ్. ఎలా చెప్పా? యా, ఇచ్చి పడేసా. అప్లాస్ అప్లాస్. హలో డార్లింగ్స్, నేను మీ బాల, నేను మీ సహనా. వెల్కమ్ టు BNS podcast. Crazy thing ఏంటంటే I've seen one of my friend, ఓకేనా, ఓకే, he spent a lot on her in the span of 1-2 months, okay. And he's like breakup అయినప్పుడు, so she said I don't want to be in this relationship because he was not very emotionally available, okay. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఎమోషనల్ అవైలబిలిటీ అనేది లేకపోతే there is no point for women at least. Exactly. Okay, so then she said break up. Then he's like నేను నీ మీద చాలా ఖర్చు పెట్టినా నువ్వు నాకు ఆ డబ్బులని నిన్ను ఎవ్వడు పెట్టమన్నాడు బ్రో, నిన్ను ఎవ్వడు పెట్టమన్నాడు, నిన్నే ఎందుకు పెట్టినావు? అండ్ నువ్వు నాతో ఉండాల్సిందే, నువ్వు నాతో మాట్లాడాలని మా పీజీ చుట్టూ తిరగడం అది ఎవడ్రా మీరంతా. పికప్లు చేసా, డ్రాపులు చేసా, నిన్ను అక్కడ నుండి ఇక్కడ నుండి చేశాను. ఆ పెట్రోల్ పైసలు కూడా అడిగిండు వాడు. అలాంటప్పుడు పెట్టకు. ఎగ్జాక్ట్లీ, నీకు చెయ్యాలా లేకపోతే చెయ్యకు. చేసి ఇలా దెప్పుతా ఉంటే ఎందుకు ఇలా గిల్ట్ ట్రిప్ ఎందుకు చేస్తున్నావు? అది గిల్ట్ ట్రిప్ కాదు. నేనేమంటే నువ్వు అప్పుడు ప్రేమతో చేసినావు, నిన్ను ఎవడు అడగలేదు, అడగకుండానే చేసినావు కదా. అలాంటప్పుడు వదిలేయాలి. అప్పుడు ఉంది కాబట్టి చేసినావు, ఇప్పుడు లేదు కాబట్టి చెయ్యకు, అంతే. ఒకరు నో అంటే నో అనే అర్థం. ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో విమెన్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ వాట్ దే వాంట్. లేదు నువ్వు కావాలి, నువ్వు వద్దు, నాకు కావాలనుంది, వద్దనుంది. నువ్వు క్లియర్ గా ఉన్నప్పుడే ఇట్ వోంట్ లీడ్. అవతల మనిషి ఎలా ఉంటాడో మనం చెప్పలేం, వాళ్ళు ఎలాంటి ఎమోషనల్ స్టేట్ లో ఉంటారో మనం చెప్పలేం. ఇఫ్ యూ నో దట్ పర్సన్, ఇఫ్ యూ దెన్ బిహేవ్ అకార్డింగ్లీ. వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియనప్పుడు వాళ్ళ ఎమోషన్స్ తో ఇన్వెస్ట్ చేసి నీ ఎమోషన్స్ మొత్తం అందులో పెట్టి యు ఆర్ నాట్ నో ఎస్ అని చెప్పకుండా, నో అని చెప్పకుండా మిడిల్ లో ఉంచి ఎందుకు అన్నెసెసరీ తపన పెట్టాలి. యా, ఐ కెన్ అండర్స్టాండ్ దీస్ విమెన్ ఆల్సో. దే డోంట్ నో, క్లియర్ ఉండరు, కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు. బట్ సొల్యూషన్ అదే కదా, హీలింగ్, సెల్ఫ్ లవ్. You have to find, you have to figure out. Otherwise you're gonna suffer, make other person also suffer. ఎందుకు అన్నెసెసరీ డ్రామా అవసరం లేదు కొన్ని సిచ్యువేషన్ లో. కొన్ని కాదు, ఏ సిచ్యువేషన్ లో అయినా ప్లీజ్ మేక్ యువర్ లైఫ్ సింపుల్ అండ్ అదర్స్ సింప్లర్. యా, హ్యూమన్ ఆర్ సో కాంప్లెక్స్ పీపుల్, యూనో. ఇంక ఇప్పుడు ఈ అన్ని యాప్లు వచ్చి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇంకెక్కువ కాంప్లికేట్ అయిపోతుంది లైఫ్. అవైలబిలిటీ, ఎవ్రీ పర్సన్ ఈజ్ అవైలబుల్. పీపుల్ ఆర్ లైక్ ఇన్స్టెంట్ గా అవైలబిలిటీ కూడా. దే డోంట్ వాంట్ వెయిట్ ఆల్సో.
వెయిట్ ఎందుకు అంత వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం? అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు అడ్రస్ ఇస్ లవ్ బాంబింగ్. ఇప్పుడు ఒకరు లైక్ యూర్ టాకింగ్ అనుకో ఇప్పుడు హింజ్ లో ఆ 1 week అబ్బాయిలు లవ్ బాంబింగ్ చేస్తారు చూడు. అరే నువ్వు మెసేజ్ బాక్ చేసే లోపల నీకు రెస్పాన్స్ వస్తుంది. పికప్లు, డ్రాప్లు, గిఫ్ట్లు, ఫ్లవర్స్ అన్ని. వారం అయిపోయినాక ఏమిద్రా మీకు గోస్టింగ్ అని కాదు, నువ్వు చెప్పిన పదాలన్నీ మిక్సీ కొట్టి ఒక పదం అది. మరి అది ఏంటో నాకు తెలియదు కానీ సడన్ గా ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసినా కదా పూలు, ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది. నువ్వు లైక్ యూర్ టాకింగ్ టు మీ, ఐ డోంట్ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. మ్యారేజ్, రిలేషన్షిప్, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఫ్రెండ్షిప్, ఎఫర్ట్స్ మ్యాటర్. అండ్ ఇట్స్ ఎవ్రీ డే వర్కింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, ఎవ్రీ డే దాన్ని మంచి చేసుకోవడానికి నువ్వు ట్రై చేయాలి. అంతేగాని వారం రోజులు ఎఫర్ట్ పెట్టాం కదా చాలే. అండ్ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చాలా మంది చెప్తారు కదా హనీమూన్ పీరియడ్ ఉంటది ప్రతి రిలేషన్షిప్. నో, ఐ వాంట్ మై హోల్ లైఫ్ టు బి ఇన్ దట్ హనీమూన్ పీరియడ్ ప్లీజ్. అండ్ ఐ ఆమ్ రెడీ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. సో నేనేం చెప్తా, నువ్వు ఒక్కడికి పెట్టు అని నేను అనా. నువ్వు పెట్టు, నేను పెడతా. నువ్వు 10 పెట్టు, నువ్వు 10 దాకా నన్ను తీసుకెళ్ళి 100 దాకా నేను తీసుకోకపోతే నన్ను అడుగు. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ వెరీ ఎమోషనలీ డ్రివెన్ ఆర్ ఎమోషనలీ ఎట్లా కొంచెం వైజ్ అండ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉంటారో, ప్రాబ్లీ ఇంటెలిజెంట్ అనద్దులే ఎందుకంటే ఊరికి ఎక్కువ మోసపోతాం కదా, ఇంటెలిజెంట్ అనను, బట్ యా ఎమోషనల్లీ కొంచెం వైజ్ ఉండి బ్యాలెన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒకసారి అటాచ్ అయ్యారు అనుకో, అటాచ్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ ఒకసారి అటాచ్ అయినాం అనుకో దెన్ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్షిప్స్ లోనే ఐ హావ్ గివెన్ అ లాట్. నేను అసలు నా జీవితంలో చేయని పనులు కూడా నేను నా ఫ్రెండ్స్ కోసం చాలా చేసి. You bring flowers to me, Saha. You bring flowers to your girlfriends. You know, friends నిన్ను అలా ట్రీట్ చేస్తున్నప్పుడు in a relationship you have అట్లా అనుకుంటే నా గర్ల్ ఫ్రెండ్ సెట్ హై స్టాండర్డ్. Exactly. I get flowers, I get fruits, I get అసలు mugs, I get dresses, I get everything. We celebrate Valentine's Day every time. Yeah. Okay, I don't need boys to celebrate everything. So we are only looking for some emotional dependence from the partner. So adi kudu nu elevu ante sorry brother, you are a brother and you will be that forever in my life. So I want you to upgrade yourself. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు అని నువ్వు ఏంటి కాంపిటీషన్ అవసరం లేని మాటలలో పెట్టుకునే బదులు ఇప్పుడు పార్ట్నర్ ఎప్పుడు నీతోనే ఉంటారు, ఫ్రెండ్స్ ఉండరు. ఏం చేసినా పార్ట్నరే ఉంటారు నీతో. సో ప్రిఫర్ పార్ట్నర్ ని ప్రిఫర్ చేయండి. నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను తిరగాలి అంటే తిరగండి బ్రో. అన్నారు ప్రయారిటైజ్. నీ పార్ట్నర్ కి నువ్వు ప్రయారిటీ ఇవ్వు, నీ పార్ట్నర్ కి నువ్వు ఎఫర్ట్స్ పెట్టు. పెళ్ళాము చెప్పింది వింటున్నాడు, పార్ట్నర్ వినాలి, కలిసి ఉంటారు కదా. పార్ట్నర్ మాట వినకపోతే ఎవరి మాట వింటారు, అంతే కదా. సో అలాంటి వాటిలలో డు నాట్ లిసన్ టు పీపుల్. ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళినా ఈ ఇన్స్టెంట్ థింగ్స్ కి కూడా నువ్వేంటి జనాల మాటలు వినే వెళ్తున్నావు. ఇప్పుడు జనాలందరూ నాకు అన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, నా హోమో ఫీల్ అయిపోయి నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి? బీ సెక్యూర్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫీల్ దట్ సెక్యూరిటీ విత్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్. అండ్ ఆ రిలేషన్షిప్ కూడా ఎట్లా ఉండాలంటే యూ షుడ్ ఫీల్ ఆ పర్సన్ అనేవాళ్ళు పర్సన్ కాదు, హోమ్. సో వెయిట్ ఫర్ ద రైట్ పర్సన్, డు నాట్ జంప్ ఆన్ టు ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్. అదేంటి సూపర్ మ్యారియో గేమ్ ఉంటది కదా, వచ్చిన ప్రతి దానికి ఇట్లా ఇట్లా క్లిక్ చేస్తా మష్రూమ్ వస్తుంది. ప్రతి మష్రూమ్ మనది కాదు, మన మష్రూమ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఆ క్యాజుల్, ప్రతి క్యాజుల్లో నీరాని ఉండదు, నీ క్యాజుల్ కోసం నువ్వు ఎతకాలి. యా యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. ఐ కాంట్ బి లైక్ సిట్టింగ్ హియర్ అండ్ దే విల్ కమ్. నో, పుట్ ఇన్ ఎఫర్ట్స్ అంటే బయటకు పోయి నేను ఏదో అమెజాన్ లో ఎతికినట్టు హింజులో ఎతుకుతా అంటే కాదు. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎవ్రీబడి, అమ్మాయిలు అబ్బాయిలు అని కాదండి, ప్రతి ఒక్కరు షుడ్ వర్క్ ఆన్ దెమ్ సెల్ఫ్, మేక్ దెమ్ బెటర్ డే బై డే. రేపు నిన్నటికంటే ఈ రోజు నేను అట్లీస్ట్ ఒక 1-2 పాయింట్స్ అన్న బెటర్ అవ్వాలి. అప్పుడే యూనివర్స్ విల్ సెండ్ సంబడి యూర్ మేనిఫెస్టింగ్ ఫర్. ఇవన్నీ చేసే ప్రాసెస్లో మీరు మిమ్మల్ని చూస్ చేసుకున్న రోజు, మీరు మీకోసం జర్నలింగ్, సెల్ఫ్ హీలింగ్ ఇవన్నీ చేసిన రోజు, you will know, you'll understand something that I've understood very recently, that is happiness is a choice. Yes. And please choose yourself and your happiness. And నువ్వేది అనుకుంటా ఏదో అయిపోతుంది. నేను ఈ పాడ్కాస్ట్ మేము అసలు అనుకోలేదు, we were just నార్మల్ కాన్వర్సేషన్లో మాట్లాడుకుంటూ అనుకున్నాము. అండ్ ఈరోజు వి స్టూడియోస్ వల్ల మా టీం వల్ల ఇట్ హ్యాపెండ్, because we chose ourselves, we are healing, we are
గ్రోయింగ్ డే Improving. బై డే. Yeah, every day. అండ్ మేము యూనివర్సిటీ ఇట్లా పంపించు అనగానే ఇవాళ I so want this to happen. Exactly, and it happened. ఈరోజు కరెంట్ పోయిందండి. కరెంట్ పోయినప్పుడు మా స్టూడియోలో ఒక చెప్పారు ప్రేమతో పిలవండి వస్తుంది అని. అండ్ ఐ డిడ్ అండ్ వచ్చింది కరెంట్. కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, బట్ కోఇన్సిడెన్స్ కూడా ఊరికనే అవ్వవు కదా. సో దట్ ఈస్ లైఫ్. అండ్ యా, సో start working on yourself and start manifesting that partner you really want instead of cribbing or crying about it. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అరే నాకేంటి ఇన్ని కష్టాలు, నేనే ఎందుకు ఇంతమందిని కలవాలి మాట్లాడాలి. నో, నీకు తెలుస్తుంది కదా ఇంతమందిని కలిసినప్పుడు నాకు ఇలాంటి వాళ్ళు వద్దు అని. అందుకోసం యూనివర్స్ నీకు పంపిస్తుంది అనుకో. ఎవ్రీ డే హ్యావ్ దట్ హోప్. నువ్వు హోప్ పెట్టుకో. చూజ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. వేకప్ అండ్ చూజ్ యువర్ సెల్ఫ్. అది వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్, డెఫినెట్లీ సెల్ఫ్ లవ్ అండ్ ఇంప్రూవింగ్. నువ్వు సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు, అరే ఏముందిలే బతుకుతున్నాం కదా, ఏనా ఐ డోంట్ వాంట్ టు ఇంప్రూవ్ మై లైఫ్, బాగుంది కదా లేస్తున్నాము రోజు వెళ్ళిపోతుంది కదా అంటే, ఇఫ్ యూ వాంట్ మోర్ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ థింగ్స్ టు హ్యాపెన్, యూ హ్యావ్ టు షో అప్ అండ్ ఇంప్రూవ్. దట్ ఈస్, యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఆల్సో ఐ సా పీపుల్ రిలేషన్షిప్ లో కూడా నోబడి ఆర్ don't want to put on efforts అన్నమాట. రిలేషన్షిప్ వచ్చింది, పిల్ల పడిపోయింది కదా, ఇంకా ఎందుకు ఎఫర్ట్స్ అని అంటే కుదరదు కదా. యూ హ్యావ్ టు, ఆ ఎఫర్ట్స్ లోనే నీ ఎఫెక్షన్ అండ్ నీ వే ఆఫ్ షోయింగ్ లవ్ అది అంతా తెలుస్తుంది. ఇంకొకళ్ళు ఎవరు ఉంటారో తెలుసా, దే డోంట్ హ్యావ్ అ సెపరేట్ ఐడెంటిటీ అనమాట. ఇండివిజువల్ గా ఆ పర్సన్ కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. దట్ ఎంటైర్ రిలేషన్షిప్ ఈస్ దేర్ ఐడెంటిటీ అనమాట. నా బాయ్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్, నా కపుల్ అంటే దట్ రిలేషన్షిప్ కి మించి నీకంటూ ఇండివిజువల్ హ్యాపీనెస్, ఇండివిజువల్ టైం, దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఆల్సో. అండ్ ఈ ఐడెంటిటీ లేకుండా ఇవన్నీ చేసే వాళ్ళకి ఐ ఫీల్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇన్ దర్ రిలేషన్షిప్స్. చాలా మంది రిలేషన్షిప్ లో ఉన్నా నాకేంటి సో మెనీ అనుకుంటున్నాను. సైకలాజికల్. ఇఫ్ యూర్ టాకింగ్ టు ది అదర్ సెక్స్, అదర్ జెండర్, దే గెట్ ఇన్సెక్యూర్. దే ఫీల్ నేను పొసెసివ్ అయిపోతా, నేను జెలస్ ఫీల్ అవుతా. అయినా నువ్వు ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా జెలస్ ఫీల్ అవుతారు కదా. నువ్వు ఎందుకు జెలస్ ఫీల్ అవ్వవు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అంటే, బికాస్ ఐ ట్రస్ట్ హనీ, ఐ ట్రస్ట్. ఇప్పుడు నువ్వు చేసే పిచ్చి పనికి నువ్వు దిస్ ఇస్ లవ్, పొసెసివ్నెస్ అంటే లవ్ అని చెప్తే నేను చదువుకున్నా, నాకు తెలియంది. దట్ ఈస్ ట్రాష్. If you trust somebody, you are never doubting them, you are never jealous, you are never thinking అంటే అయ్యో ఏమైపోద్దో అని ఆలోచించాం. ఎట్లయినా మన దగ్గరికి వస్తారు, వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఓకే, లెట్ దెమ్ టాక్. ఆ ఫ్రీడమ్, సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కానీ ఉండాలి రిలేషన్షిప్ లో. ఇప్పుడు నేను నీతో అన్ని నేను చెప్పుకోలేకపోతే నువ్వు నా ఫ్రెండ్ లాగా ఉండేం లాభం. చాట్ జీపీటీకి చెప్పుకోరాదా నాకు? అంతే కదా. చాట్ జీపీటీ ఇస్ బెటర్ ఫ్రెండ్. బట్ ఐ వాంట్ ఎమోషన్స్, ఐ వాంట్ దట్ ఫీల్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను నీకు అన్ని చెప్పుకోగలిగితేనే నువ్వు నా ఫ్రెండ్. అలాంటప్పుడు రిలేషన్షిప్ అన్నప్పుడు నేను నీకు అది దాచుతున్నా, ఇది దాచుతున్నా అంటే వాడు ఏమన్నాడు కానీ చెప్పడం ఎందుకు? Don't call your insecurities as love and don't call them that. అదే కదా, you are insecure, that's it. అందుకే నీకు ఇంకోళ్ళతో నేను మాట్లాడుతుంటే నచ్చట్లేదు, వాడు నేను ఎందుకు ఆలోచించిన బ్రో. సొసైటీ ఈజ్ లైక్ దట్. సొసైటీ అలానే ఉంటుంది. వీ నో మెన్, హౌ మెన్ ఆర్, హౌ మెన్ సా ఉమెన్. మగజాతి మొత్తం నేను మగాడిని కాబట్టి ఇంకో మగాళ్ళు ఎలా చూస్తారో నాకు తెలుసు. ఐ వాంట్ టు అడ్రస్ దిస్. సహా I was shooting something, video ఏదో తీసి పెట్టాను. He was an old friend, I think. Like I don't talk to him also much. మెసేజ్ చేస్తున్నాడు అనమాట. ఏంటంటే, నువ్వు నా మంచి ఫ్రెండ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, ఆ వీడియోలో కొంచెం ఇన్అప్రోప్రియేట్ గా ఉంది ఆ డ్రెస్ అండ్ అలా చాలా బాగలేదు అంటే, బ్రో ఇంతమంది ఆ వీడియో చూసారు, ఎవ్వరు పాయింట్అవుట్ చేయలేరు, ఎవ్వరు ఆ దృష్టితో నన్ను అలా చూడలేదు. నువ్వే ఆ దృష్టితో చూసి నువ్వే టెక్స్ట్ చేసావంటే యు ఆర్ ద ప్రాబ్లమ్. ఐ ఫీల్ లైక్ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మగజాతి మొత్తం చెత్తగాళ్ళు, నేను మంచివాడిని. ఐ am the good boy of this society. నువ్వు అలా చేయడం నాకు నచ్చదు. మంచిగా డ్రెస్ వేసుకో, అలాంటివి చెప్పకు. గంజాయి తోటలో తులసి మొక్క అని వాళ్ళు ఫీల్. ఎగ్జాక్ట్లీ బ్రో, ఐ నో వాట్ ఐఎమ్ వేరింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్
హౌ మెన్ లుక్ ఎట్ మీ అనేది. యూ డోంట్ హ్యావ్ టు. నాకు తెలిసి వాళ్ళకంటే ఎక్కువ మనకే తెలుస్తుంది. సరే వాళ్ళు వెనకాల ఏమంటారో మనకు అంత తెలియకపోయినా వాళ్ళు ఆడ్గా చూసినప్పుడు వి ఫీల్ డిస్కంఫర్ట్. వి నో 28 ఏళ్ళు నా గురించి నేను చూసుకోగలిగినప్పుడు, నన్ను నేను సేఫెస్ట్ ప్లేస్ లో ఉంచుకోగలిగినప్పుడు, వేరింగ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్, డూయింగ్ ఎవ్రీథింగ్ ఐ డూ, ఈ రోజు నువ్వు వచ్చి ఏం పెడతావు చెప్పు. ఈ రోజు నువ్వు వచ్చి నా జీవితాన్ని ఏం ఉద్ధరిస్తున్నావు? ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకున్నాము లేదా ఒకరితో రిలేషన్షిప్ లో ఉన్నామంటే నీ డ్యూటీ ఏంటి? ప్రొటెక్ట్ మీ. ఇఫ్ యూ ఫీల్ వాళ్ళందరూ మనల్ని అన్సేఫ్ ఫీల్ చేపిస్తారు అంటే స్టాండ్ బై మై సైడ్ అండ్ ప్రొటెక్ట్ మీ. డూ దాట్. డోంట్ టెల్ మీ వాట్ టు వేర్ అండ్ వాట్ నాట్ టు వేర్. అర్థమైందా? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒకరు నన్ను ఏదో అంటారు అంటే వాడిని పోయి రెండో నాలుగో కొట్టు, అంతేగా. నువ్వు అదే పార్ట్నర్ కంట్రోల్ చేయడానికి ఇంకెందుకు ట్రై చేస్తున్నావు? అది కూడా ప్రేమనే. మళ్ళీ నీ జాగ్రత్త అని, నా జాగ్రత్త నేను చూసుకోగలుగుతా ప్లీజ్. నేను చూసుకుని ఇన్ని రోజులు ఐ బీన్ టు జర్మనీ అలోన్, ఐ ట్రావెల్డ్ like 4 to 5 countries alone. Okay na, I gone very like so many solo trips in India also. Okay, I am safe because I know how to take care of myself. Okay, yeah, back of the you should also know how to take care of your girl or your friends or anybody. అంతే కదా. నువ్వు జాగ్రత్తగా ఉండమను, నన్ను జాగ్రత్తగా చూసుకో, అంతేగాని నువ్వు అది చెయ్యి, ఇది చేయకు, నువ్వు అదేసుకో, ఇదేసుకోకు. బ్రదర్, యువర్ బ్రదర్. ఏంటో సీరియస్ గా లైక్ వై ఈ అన్నిట్లలో నేనేమంటా అంటే, ఇంత నువ్వు ఎమోషనల్ గా నువ్వు నీ కోసం అవైలబుల్ గా లేనప్పుడు ఇలాంటి వాళ్ళు పిల్లల్ని అంటారు వాళ్ళ జీవితాలు సగం నాశనం. బికాస్ యూర్ నాట్ బీయింగ్ అవైలబుల్ ఫర్ దెమ్ ఎమోషనల్లీ. ఫిజికల్ గా అవైలబుల్ గా ఉన్నా ఎమోషనల్లీ యూర్ నాట్ అవైలబుల్. ఇప్పుడు అలాంటి వాళ్ళు అందరూ ఊరికే వస్తాయా? ఏమైనా కానీ డాడీ ఇష్యూస్ అని కాదు, ఎనీథింగ్. ఇప్పుడు యాంగ్షియస్ అవ్వడం కానీ, పానిక్ అటాక్స్ కానీ, స్ట్రెస్, డిప్రెషన్, ఇవన్నీ ఎంత నార్మలైజ్ అయిపోయినాయి వర్డ్స్ చెప్పు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ వర్డ్సే తెలియదు నాకైతే. నేను ఆల్మోస్ట్ కాలేజ్కి వచ్చే వరకు ఐ డెంట్ నో ఆల్ దీస్ వర్డ్స్. బట్ దెన్ ఇప్పుడు ఇట్స్ వెరీ నార్మల్. ఎవరిని అడిగినా నేను డిప్రెషన్లో ఉన్నా, నాకు యాంగ్జైటీ వస్తుంది, నాకు పానిక్ అటాక్స్ వస్తాయి. ఏంది బ్రో, అదేంటి కోల్డా కఫా? ఇట్స్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్పోజింగ్ టు టెక్నాలజీ సో మచ్ అండ్ దిస్ వేవ్ ఆఫ్ అబండెన్స్ తో పీపుల్ కి కూడా బికమ్ సో సెన్సిటివ్ టు ఎమోషనల్ అండ్ మెంటల్ స్ట్రెస్సెస్. రెసిస్టెన్స్ తగ్గిపోయి లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అయిపోయి కోల్డ్ అయిపోతున్నారు, ఇన్సెన్సిటివ్ అయిపోతున్నారు. యువర్ సోర్స్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ సో మచ్ అబండెన్స్ గా నీకు అవైలబుల్ ఉండడంతో యు నో ఎవ్రీథింగ్, బట్ దట్ హ్యూమన్ కనెక్షన్ ఆర్ ఎమోషనల్లీ యూ డోంట్ హ్యావ్. దానికి కూడా నువ్వు అగైన్ డిపెండింగ్ ఆన్ అదర్ యాప్స్ టు ఫైండ్ సమ్వన్, నెక్స్ట్ పర్సన్. అరే ఇప్పుడు ఒక యాప్ ఉంది, అందులో ఎట్లా అంటే నువ్వు నీ బాధలు చెప్పుకోవచ్చు అనమాట. అవర్లు ఇంత చార్జ్ చేస్తారు. అరే ఏంట్రా మీరు, ఏం యాపిల్ డ్రైవ్ లైఫ్, how sad it is. It's very sad. Yeah, because you have a lot of contacts in your phone and then you're choosing an app and paying somebody to listen to your shit. Sorry, like oh my god, I can't tell you how bad it is. And I feel ఈ మొత్తం దాంట్లో ఈ మంచి గ్రీన్ ఫ్లాగ్ అబ్బాయిలు కానీ గ్రీన్ ఫ్లాగ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సింగిలే. Yeah, ఎందుకంటే everybody wants a red flag. Everybody is so excited to have a red flag in their life. Please. Maybe that is the reason women are prefer being single than in a relationship nowadays. Just like us. Even though we want to be in a relationship, you can't be a red flag. And ఒకవేళ నువ్వు రెడ్ ఫ్లాగ్ అయితే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయలేవు ఫస్ట్ థింగ్, ఇంకొకరిని కాదు. సో ఇట్స్ బెటర్ నాట్ టు బి ఇన్ అ రిలేషన్షిప్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ యూ వాంట్ రిలేషన్షిప్. సి ఎండ్ ఆఫ్ ద డే బాధలు కష్టాలు, వీఆర్ హ్యూమన్, వీఆర్ డిపెండెంట్ ఎమోషనల్లీ. Humans are dependent creatures. That is the only reason I think we want to get into a marriage, not because we want somebody's money or somebody's something. It's only emotional dependence is what we are really looking for. And yeah, adi supply తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువగా ఉంది. దిస్ ఇస్ లైఫ్. బట్ ఇవన్నీ జరుగుతుంటే as you said సొల్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ how many people will choose these solutions? You know,
working on themselves, getting proper help, therapy, knowing yourself first, before going into a relationship. నీ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎమోషనల్లీ అవైలబుల్ ఉన్నావా లేదా ఆ రిలేషన్షిప్ కి. ఇనిషియల్ లో అవైలబుల్ గా లేకుండా ఆ తర్వాత we started out like a casual thing, but it became so emotional. We are now together. Yeah, I have been seeing all this, you know, you have to break before. your patterns, cycles, Rediscover what you want in a Exactly. relationship. unlearn and learn better things. Mm. And every time I tell them whatever is happening in my life, well, pratisari they'll always push me. They'll use like stick or carrot, something to make me think that everything is for my best. Okay, I have to believe in it for the universe to make it happen. నీ గురించి నువ్వు మంచిగా అనుకోకపోతే, ఇప్పుడు నాకు నేను నల్లగున్నా అనుకున్నాను, నేను అనుకుంటున్నా అనుకో, నువ్వేమనుకుంటావో అదే ప్రపంచం కూడా అనుకుంటది నీ గురించి, నీకు తెలియకుండా. వేరే వాళ్ళు వచ్చి నువ్వు నల్లగా ఉన్నావు అంటే నువ్వు బాధగా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నీది నువ్వు అనుకుంటున్నావు కదా, లావుగున్నా, నల్లగున్నా, పొట్టిగున్నా, బక్కగున్నా అని. వేరే వాళ్ళు వస్తే చెప్తే నువ్వు ఫీల్ అవ్వద్దు. అట్లనే నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావు అంటే నిన్ను నువ్వు లోన్లీగా ఉంచుకుంటున్నావు కాబట్టి నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావు. నీ గురించి నువ్వు వర్క్ చేయి, నీతో నువ్వు ఉండు, అప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఒక తోడు వస్తుంది. నువ్వే నిన్ను వదిలేస్తే ఇంకొకటి ఎందుకు పట్టుకోవాలనుకుంటారు? సో వాట్ యు థింక్ is mirrored into your life. That is how universe works. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు అట్లా ఆలోచించండి, అలా ఉండండి. 11 అంటారు, 11 లో నేను ఏది కోరుకుంటే అది కాదండి. 11 వచ్చినప్పుడు ఇట్స్ రిమైండర్ ఫర్ యూ. ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేం థింక్ చేస్తున్నావు, అది రైటా రాంగా అనేది నువ్వు చూసుకోవడానికి అది రిమైండర్. సీరియస్గా చెప్తున్నా, దిస్ ఇస్ రియాలిటీ. అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు నేను నాకు మంచి హస్బెండ్ రావాలని కోరుకుంటే రాడు. నువ్వు ఆ పాయింట్లో ఎవ్రీడే నువ్వు 11 చూసినప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటున్నావా, సాడ్గా ఉంటున్నావా, నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా, లేకపోతే వాట్ ఆర్ యూ ఫీలింగ్ అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇఫ్ యూఆర్ ఫీలింగ్ హ్యాపీ, ఎనీథింగ్ యూ వాంట్, ఎనీథింగ్ యూఆర్ ఆస్కింగ్, ఇట్ విల్ కమ్ ఎట్ ద రైట్ టైం. ఓకేనా, ప్రతి దానికి రైట్ టైం ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ యూ వాంట్ ఇన్ అ పార్ట్నర్ అని ఒకళ్ళని అడిగితే మొత్తం లిస్ట్ అంతా రాసి లాస్ట్ ఏమన్నారంటే యూ బీ దట్ పర్సన్ ఫస్ట్ అండ్ దెన్ get into the relationship. Like 100 yeah, or 1000. yeah, Exactly. first you have to be that person to ask For you to be worthy Yeah. of all those things. Seriously, I truly believe in it and I am truly working on myself. Hopefully, manchi partner avali. Guys, everybody pray for me and for her Everyone- also. For both of us. We should Everyone meet our has soulmates to. very soon. Hmm. Yeah. సో ఐ థింక్ ఫైనలీ ప్యాటర్న్స్ ఎట్లున్నా, ఎవరి మీదకి టైం ఇచ్చినా, ఇయ్యకున్నా, ఎవరు లైఫ్ లో ఎలా ఉన్నా మనతో మనం మంచిగా ఉంటే వేరే వాళ్ళు కూడా మనతో బాగుంటారు. కాబట్టి Self ఈ రిలేషన్షిప్స్ అవి కూడా మంచిగా అవుతాయి. ఒక్కసారి సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేసి మనం హీలింగ్, థెరపీ ఇవన్నీ పోతే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ లైఫ్ విల్ బికమ్ మోర్ హ్యాపీ, మోర్ సింప్లర్. సెల్ఫ్ లవ్ ఇస్ అ జర్నీ. లైక్ నువ్వు ఏదేదో అచీవ్ చేసేసేసి ఏదేదో మార్చేస్తాం అనుకుంటావు కదా, ఇట్ వాజ్ ఇన్ ద మైన్యూట్ ఎవ్రీ డే టు డే డెసిషన్స్ యూ టేక్. నువ్వు 24 hours డేలో ఈ రోజు ఈ సెకండ్ ఫోన్ పట్టుకునే ఒక డెసిషన్ ని కట్ చేసి చదవాలనే ఒక డెసిషన్, ఇట్స్ జస్ట్ అ సింపుల్ చేంజ్, simple choice you take. But it has mindful choices you take will lead to the bigger picture that will become your destiny or like your life. Obvious. That is, yeah. ఇప్పుడు నువ్వు నీ కాలేజ్ లో ఉన్నప్పుడు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినావు కదా, లైక్ యూ బిలాంగ్ టు 2 tier 3 tier city, where like town which has a small college which you studied in, but did you think you'll come here, sit here, talk? No. But it happened. Why? Because I chose and I want to be here and made life. you designed it for yourself. Yes, exactly. I made the choices. I took the decisions to come out from there and do better things for myself. Hashtag, yeah, self-love always. Any day. Any day. You have to work on yourself every Yeah. day because there's something better than what you really are today. So tomorrow అనుకొని ఏది పోస్ట్పోన్ చేయకండి, because tomorrow never comes. అంతే కదా. Today is what Yeah. you have in your hands. Yeah. What can you do today? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు మనం ఇంతసేపు ఇవన్నీ మాట్లాడినాం కాబట్టి మనం ఒక రైట్ స్వైప్, లెఫ్ట్ స్వైప్ సెగ్మెంట్ చేయాలన్నమాట.
లెట్స్ Done. గెట్ ఇంటూ ఇట్. Yep. నేను కొన్ని చెప్తా లైన్స్ Hmm. ఏంటంటే ఇవి హింజ్ కామెంట్స్, జనరల్ గా జనాలు పంపిస్తారు కదా. సో Nice. ఆ హింజ్ కామెంట్ చెప్తా, నువ్వు రైట్ స్వైప్ చేస్తావా లెఫ్ట్ స్వైప్ చేస్తావా అనేది చెప్పాలి. ఓకేనా? Done. If something is so bad, then you have to tell that also. If something is so good, then you'll be like, oh, okay? Done. First one. Hey, with the intention of bringing you flowers every time we meet. Always yes for the flowers. Yeah. Okay. Swipe right. Okay. How is it that I work at Zomato and still had to come to Hinge to find the finest snack out there? Oh, no. Too cringe అనిపిస్తుంది బట్ యా ఓకే. Okay, నిన్ను పొగిడిండు కాబట్టి. For you, I can change my car's keychain to one of your jhumkas. బాబోయ్, ఏంటి అసలు ఎంత టైం స్పెండ్ చేస్తారు? గూగుల్ చాట్ జీపీటీని అడుగుతున్నట్టున్నారు చాలా లైక్ ఇవన్నీ. But good prompts. గుడ్, యా నైస్. ప్రాంప్ట్ ఇంజనీర్ అయ్యండి. గుడ్. Right or left? ఓకే రైట్, అన్నిటికీ రైట్ చేస్తున్నట్టు. Yeah. ఎక్కువ Okay. కామెంట్లు వస్తాయేమో Usually not just the bios, I read the entire profile also, but this line works. Okay, next one. God was probably just showing off when he made you. Red swipe, like ఇవన్నీ కొంచెం Left or right? left. Okay. You're so freaking gorgeous कि मेरी आंखों की एक नंबर और बढ़ गई. To a fellow chashmish. From a chashmish. From a chashmish. Left. No. అంత చెప్పి లెఫ్ట్. ఓకే. If you're good looking with the specs, yeah. Otherwise left. all I need is a smile like this to conquer the world. ఎంత కాంప్లిమెంట్స్ ఇస్తారంటే ఇంకమ్మా. Love bombing. రైట్ సైడ్. Okay. Next, you look like someone with a good music taste. I am. So right instincts for them. Okay. You bet I am, and right. Okay. Profile కూడా బాగుంటే రైట్ స్వైప్, అదర్వైజ్ లెఫ్ట్. Okay, we'll think about We'll it. think about it. Yeah, it's an okay line. Bench. Yeah, give it on the bench. Okay. So many options. I'm a Ram Bhakt, but seeing you made me go, holy moly, Jesus Christ. No religious jokes, but yeah. అది జోక్ కాదమ్మా, నువ్వు ఇప్పుడు కాంట్రవర్సీ. Okay, yeah, no religious intentions, left to swipe. Are you a camera? Because every time I look at you, I smile. Very basic, yaar. Very basic. Grow up antara. Yeah, come up with a better stuff. I think they should be better at communicating what they really feel. Huh? Rather than just hitting the prompts in chat GPT. Yeah, so that is the end of the segment. But cringe, creepo, cute, లేదంటే రెడ్ గ్రీన్ రైట్ లెఫ్ట్ ఏదైనా కానీ ఎండ్ ఆఫ్ ఇట్ ఐ ఫీల్ కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ అంటే ఏదో చెప్పి భయపడకుండా చెప్పాను కాదు, ఓపెన్ కమ్యూనికేషన్. నువ్వు చెప్పడానికి ఆ ఫ్రీడమ్ ఉండాలి, వినడానికి నీకు ఓపిక ఉండాలి, అండ్ నువ్వు ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకున్నావు అనుకో. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చిన లైఫ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు కమ్యూనికేట్ చేస్తే ఐ థింక్ ఇట్స్ ఈజీ. అండ్ ప్రేమ కూడా అంతే, వాళ్ళు ఎలా ప్రేమించబడాలి అని అనుకుంటున్నారు అది తెలుసుకొని నువ్వు ప్రేమిస్తే నీది ప్రేమ. నాకు చాక్లెట్ నచ్చదురా ముర్రో అన్నాగు, నువ్వు నాకు 1,00,000 చాక్లెట్లు తెచ్చినా అది ప్రేమలాగా నాకు కన్వే అవ్వదు. ఓకే, యూ డిడ్ పుట్ ఇన్ ఎఫర్ట్స్, ఆ ఎఫర్ట్స్ని నువ్వు గుర్తించవచ్చు కదా అని చాలా మంది అంటారు. అవి ఎఫర్ట్స్ కాదు. నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నా గురించి తెలుసుకోకుండా నాకు నచ్చని నువ్వు తీసుకొచ్చిస్తే అది ప్రేమ ఎట్లా అవుతుంది? ఆ ఎఫర్ట్ వేస్ట్ ఎఫర్ట్. దాని బదులు నువ్వు నాకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చినా గానీ ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. సో ట్రై knowing that person, Exactly. Yeah. When will you know that? When you communicate. Kada. Yeah. End of the day, communication is the solution. Communicate with yourself, communicate with universe, communicate with people. Talk more. Oh no, Communicate more. Talk అంటే మాలాగా ఎంతసేపు అని మాట్లాడచ్చు. So yeah, I think that's it. Communication is the solution for your complications. Hashtag
ప్రౌడ్ ఆఫ్ మీ కోట్ ఆఫ్ ద వీక్. మంత్ ఏదైనా అనుకోవచ్చు బట్ యా యా అదా. థ్యాంక్ యూ.